అందరికీ నమస్కారం. రాజస్థాన్ శ్రీ గంగానగర్ ఏరియాలో ఒక 13 ఏళ్ల అమ్మాయిపై 32 మంది కలిసి ఫ్యూ డేస్ నుంచి ఒక హోటల్ నుంచి తీసుకెళ్లి ఇంకో హోటల్లో తీసుకెళ్లి మరి రేప్ చేశారు. కరెక్ట్ గా ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఫ్యూ డేస్ ముందే అదే రాజస్థాన్ లో 11 ఏళ్ల అమ్మాయిపై రేప్ కేసు జరిగింది. మనం గంగానగర్ శ్రీ రాజస్థాన్ లో జరిగిన కేసు విషయం అయితే మాట్లాడుకుందాం. ఈ గంగానగర్ లో 13 ఏళ్ల పాపని తీసుకెళ్లింది ఒక ఆటో రిక్షా అతను. అసలు ఈ ఆటో రిక్షా అతను అంత ధైర్యంగా ఈ అమ్మాయిని ఎలా తీసుకెళ్ళగలిగాడు? ఇద్దరు కాదు ఆల్మోస్ట్ 32 మంది కలిసి ఈ అమ్మాయిని రేప్ చేయాలనే మెంటాలిటీ వాళ్ళ మైండ్ లో ఎలా డెవలప్ అయింది. ఎవరైతే 13 ఏళ్ల పాప ఉందో వాళ్ళ అమ్మగారు తన కూతురు మిస్ అయిందని అంటే ఈ సొసైటీ వాళ్ళ గురించి ఎంత తప్పుగా అనుకుంటారని భయపడి అమ్మగారు ఫ్యూ డేస్ తర్వాత తన పాప మిస్ అయిందని పోలీసులు కంప్లైంట్ చేసింది. అంటే ఈ రేప్ జరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో చిన్న పాప, ఆ చిన్న పాప చుట్టూ ఉండే సొసైటీ కూడా ఒక రీజన్. ఇన్ కేసు ఆ పాప వాళ్ళ అమ్మగారు ఆ పాప మిస్ అయిన వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింటే ఈ రోజు ఆ పాప సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. బికాస్ ఆఫ్ సొసైటీ అని ఒక రీజన్. అసలు ఈ పాప ఈ ఆటో రిక్షా తన ట్రాప్ లో ఎలా పడింది, అసలు దాని తర్వాత ఏం జరిగిందనే విషయాలు చూస్తే శ్రీ గంగానగర్ అనేది రాజస్థాన్ కి నార్త్ లో ఉన్న ఒక సిటీ, మెయిన్ సిటీ అనమాట. ఇక్కడ 13 ఏళ్ల పాప వాళ్ళ అమ్మగారు ఈ సిటీలో ఉంటారు. ఇక్కడ వాళ్ళ అమ్మగారు డైలీ వేగ్ లేబర్ అనమాట, అంటే డైలీ కూలి పనికి వెళ్తూ ఉంటుంది. నిజానికి వాళ్ళ ఇంట్లో ఒక మంచి సరైన ఫోన్ కూడా లేదు. ఉండే ఒక ఫోన్ కూడా వాళ్ళ అమ్మ పనికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఫోన్ తీసుకెళ్తుంది. సో ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే డైలీ వాళ్ళ అమ్మగారు పనికి వెళ్ళినట్టే ఆ రోజు కూడా వాళ్ళ అమ్మ పనికి వెళ్ళింది. సో ఆ టైంలో వాళ్ళ అమ్మగారు పనికి వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పకుండా బయటకి అయితే వెళ్ళడం జరిగింది. పాప ఏమనుకునిందంటే వాళ్ళ అమ్మ వర్క్ నుంచి తిరిగి వచ్చేలోపు ఈ పాప ఇంటికైతే వద్దామని వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఏదో వర్క్ కోసం బయటకు వెళ్ళింది. అసలు అమ్మాయికి ఏం తెలుసు ఇంత చిన్న వయసులో తన లైఫ్ లో తను ఎక్స్పెక్ట్ చేయలేని సంఘటన జరుగుతుందని. ఏదైతే తన వర్క్ కోసం వాళ్ళ అమ్మకి చెప్పకుండా బయటకు వెళ్ళిందో తన వర్క్ కూడా అయిపోయింది. వర్క్ అయ్యేపు నైట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్దామని పక్క నుండి ఆటో రిక్షా అతను అయితే పిలిచింది. అంకుల్ ఇలా మా ఇంటి దగ్గర దించేయండి. సో ఇక్కడే అసలైన సంఘటన స్టార్ట్ అయింది. పాపని ఇంటి దగ్గర దించుతాను ఎక్కించుకున్న ఆటో రిక్షా తను ఇంటి వైపు వెళ్లకుండా పక్కనే ఉన్న హోటల్ వైపు వెళ్ళిండు. సో ఆటో రిక్షా అతను అయితే ఆ పాపని హోటల్కి అయితే తీసుకెళ్ళిండు. ఇక్కడ కూడా ఆ హోటల్ మేనేజ్మెంట్ కి కనీస రెస్పాన్సిబిలిటీ లేకుండా అతనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆ పాపకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎలాంటి ఇవేమీ ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని రెక్టిఫై చేయలేదు. దాని తర్వాత ఆ చిన్న పాప 5 డేస్ వరకు ఆ రిక్షా అతనితో పాటు 32 మంది కలిసి ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఈ అమ్మాయిని ఒకటే హోటల్లో కాకుండా 5 డేస్ లో 4 హోటల్ మార్చారు. 32 మందిలో నెంబర్స్ మారుతూ వాళ్ళు ఫుల్ గా తాగొచ్చి ఆ అమ్మాయిని సెక్సువల్ గా అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఫస్ట్ రోజు అమ్మాయి బయటకు వెళ్ళిందో దాని తర్వాత వాళ్ళ అమ్మగారు వర్క్ ఇంటికైతే వచ్చేసింది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆ చిన్న పాప కోసం వాళ్ళ అమ్మగారు వెతకడం అయితే స్టార్ట్ చేశారు. పాప కనపడకపోయేసరికి సరే ఏదో బయటకు వెళ్ళి ఉంటుందిలేమని ఆ అమ్మగారు అయితే సీరియస్ గా ఏం తీసుకోవాలా, మేబీ బయటకు వెళ్ళి ఉంటుందేమో తిరిగి వస్తుందని వాళ్ళ అమ్మ అనుకునింది. సో 1 డే అయినా సరే ఆ పాప ఇంటికి రాలేదు. వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చేసింది మా పాప మిస్ అయిందని. దాని తర్వాత కూడా వాళ్ళ అమ్మగారు పోలీస్కి అయితే కంప్లైంట్ ఇవ్వలేదు మా పాప మిస్ అయిందని. ఎందుకంటే ఇలా వాళ్ళ పాప మిస్ అయిందని తెలిస్తే వాళ్ళ చుట్టుపక్కల ఉండే సొసైటీ మొత్తం ఎలా రూమర్స్ క్రియేట్ చేస్తారని వాళ్ళ అమ్మగారు అయితే భయపడారు. తెలుసుగా మన సొసైటీ గురించి. సో పాప 5 డేస్ అయింది ఇంకా తిరిగి ఇంటికి రాలా. సో వాళ్ళ అమ్మగారికి అయితే టెన్షన్ ఎక్కువైపోయింది. వాళ్ళ అమ్మగారికి ఇంకా భయపడి పోలీస్కి అయితే కంప్లైంట్ చేసింది ఇలా మా పాప మిస్ అయిందని. సో ఈ విషయంలో పోలీసులు అయితే వెంటనే యాక్షన్ తీసుకొని ఈ శ్రీ గంగానగర్ లో ఉండే సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ లో జరిగిన కొంతమంది అయితే పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు పోలీసులకు అర్థమైంది ఆ పాపని 5 డేస్ నుంచి ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్కి అయితే మార్చి సెక్సువల్ గా అబ్యూజ్ చేశారని అర్థమైంది. దాని తర్వాత ఈ కేసులో దాదాపు 32 మంది ఉన్నారని పోలీసులకు అర్థమైంది. దాంట్లో కొంతమంది అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళపై చాలా సివియర్ అయితే యాక్షన్ తీసుకున్నారు. అయితే మన ఇండియాలో ఇప్పటికీ చాలా రేప్ కేసెస్ జరిగినాయి. వాటిపై పోలీసులు ప్రభుత్వం చాలా సివియర్ గా యాక్షన్ తీసుకున్నారు. మన ఇండియాలో స్టిల్ ప్రతిరోజు రేప్ కేసెస్ అయితే ఫైల్ అవుతూనే ఉన్నాయి. అఫీషియల్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం కూడా చూస్తే మన ఇండియాలో 15 minutes to 20 minutes లోపే ఉమెన్స్ పై అబ్యూస్ కేసెస్ జరుగుతున్నాయి. ఎవ్రీడే మన ఇండియాలో 80 నుంచి 90 రేప్ కేసుల దాకా పోలీస్ స్టేషన్ లో ఫైల్ అవుతున్నాయి. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఈ రాజస్థాన్ కేసే తీసుకుంటే నార్త్ రాజస్థాన్ లో ఉండే ఈ శ్రీ గంగానగర్ అనేది పంజాబ్ స్టేట్ కి చాలా దగ్గరగా ఉంటది. పంజాబ్ స్టేట్ పాకిస్తాన్ బోర్డర్ కి చాలా దగ్గరగా ఉంటది. సో అక్కడ ఎక్కువ డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ బాగా జరుగుతుంటది. ఈ డ్రగ్ మాఫియా ఈ రోజు రాజస్థాన్ యూత్ దగ్గరకు వచ్చి ఈ పాప పరిస్థితి సివియర్ గా మార్చడానికి కూడా ఒక రీజన్ అయింది. దీనివల్ల మన ఇండియాలో రాజస్థాన్ లోనే హైయెస్ట్ రేప్ కేసెస్ జరుగుతున్నాయి. డ్రగ్ మాఫియాని ఆపడంలో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే స్టిల్ మన ఇండియాలో ఈ డ్రగ్ అనేది చాలా స్ప్రెడ్ అయింది. సో మన ఇండియన్ స్టేట్స్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇవి రియాక్ట్ అయ్యేలోపు అప్పటికే జరగాల్సింది చాలా జరిగిపోతుంది మన ఇండియాలో. సో మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ డ్రగ్ విషయంలో కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో కానీ, రేప్ కేసెస్ విషయంలో కానీ ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం. కొన్ని రేప్ కేసెస్లో అయితే ఆ శిక్ష పడడానికి, దాన్ని నిరూపించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
ఇంకా మన సొసైటీ విషయంలో అయితే కూడా చాలా చేంజెస్ రావాలి. ఇలా చాలా మంది విక్టిమ్స్, కొంతమంది అయితే ఉమెన్స్ విషయంలో వాళ్ళ పరువు ఎక్కడ పోతుందని చాలా మంది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే మానేశారు. ఉమెన్స్కి వాళ్ళ ప్రొటెక్షన్ విషయంలో కానీ వాళ్ళ డిసిషన్ మేకింగ్ విషయంలో కానీ వాళ్ళకి చాలా ఈక్వాలిటీ అనేది చాలా అవసరం. స్టిల్ ఈ మోడర్న్ సొసైటీలో కూడా కొన్ని చోట్ల అయితే ఉమెన్స్ని చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. ఎగ్జాంపుల్ రాజస్థానే. ఇండియాలో రేప్ కేసెస్ కానీ ఉమెన్స్ పై జరిగే క్రైమ్స్ కానీ తగ్గాలంటే మన ఇండియన్ లా అండ్ ఆర్డర్లో కూడా చాలా మార్పులు రావాలి. ఎందుకంటే కొన్ని దేశాల్లో రేప్ చేశారనుకో వాళ్ళకి వెంటనే రిస్ట్రిక్ట్స్ అయితే వేస్తారు. మన పోలీస్ వ్యవస్థలో, మన సొసైటీలో, మనలో ఎథికల్గా, మెంటల్గా చాలా మార్పులు అయితే అవసరం. సో ఇవన్నీ మార్పులు సంభవించి మన ఇండియన్ ఫ్యూచర్లో ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకూడదని ఆశిద్దాం.